సిలువలో క్రీస్తు వారు పలికిన అద్భుతమైన 7 మాటలు. ఇంతవరకు మనం 4 మాటలు ధ్యానం చేశాం. ఇప్పుడు 5, 6, 7 మిగిలి ఉన్న 3 మాటలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ 5వ మాటగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను దప్పిగొనుచున్నాను. చదువుదాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ఎరిగి నేను దప్పిగొనుచున్నాను అని లేఖన నెరవేర్పు కొరకు ఆయన పలికినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. లేఖనము నెరవేరునట్లు అని రాస్తుంది. అంటే బహుశా ఇంతకీ అతనికి ఆకలి, దాహం ఇంకా వేయలేనట్లుంది, దాహం తీరలేనట్లుంది. లేఖనము నెరవేరునట్లుగా అంటే బైబిల్ పాత నిబంధన విమోచకుడు జీవితంలో ఏమేమి జరగాలో అవన్నీ జరిగించడానికి ఆయన సంపూర్ణంగా సిద్ధపాటుతో ఉన్నట్లుగా మనకి ఇప్పటి వరకు అర్థమవుతూ ఉంది. ఇది పక్కాగా తండ్రి యొక్క ప్రణాళిక ద్వారా, కుమారుని యొక్క అనుభవం ద్వారా ఇవి జరిగించబడుతున్నటువంటి కార్యాలుగా మనం చూస్తున్నాం. 6వ మాటగా నేను దప్పికొనుచున్నాను అని ఆయన పలికిన మాట. 5వ మాటగా ఆయన పలికిన మాట. ఇక్కడ ప్రభు యొక్క ఆ మాట యొక్క ఆంతర్యాన్ని మనం చూద్దాం. 84వ కీర్తన 2వ చరణంలో ఏముందో ఒకసారి చదవండి. 84:2. ఈయనకొక ఆశ, ఆకలికి మరొక పర్యాయ పదం ఏంటంటే ఆశ. దప్పికకు మరొక పర్యాయ పదం ఆకలి, ఆకలికి మరొక పర్యాయ పదం ఆశ. కొందరు కడుపులోకి ఆహారం నోటితో తింటారు, కొంతమంది కళ్ళతో తింటారు. కళ్ళతో తినేవాళ్ళు ఎవరు అంటే ఊరికే పెట్టించేసుకొని తినలేమని వదిలేస్తారు, వాళ్ళు కళ్ళతో తిన్నవాళ్ళు. నోటితో తిన్నవాళ్ళు ఏంటంటే కంటికి ఇంకా ఉండిపోద్దాం మమకారం, కొంచెం వేసుకున్నావు, నువ్వే తొందర పెట్టేసావు పిల్ల, ఊరికే బస్సు పోద్దని. ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు అవును, మంచి బిర్యానీ, మంచి మటను, మంచిది, తొందర పెట్టేసావు అంటే కళ్ళు ఇంకా ఆశ పడుతూ ఉన్నాయి. ఈయన ఆశ ఏమిటంటే ఏదో రొట్టె ముక్కల కోసమో, ద్రాక్షారసం కోసమో, చేపల కోసమైన ఆశ కాదు. ఇక్కడ ఈ కీర్తనాకారుడు చెప్తున్న మాటను ప్రవచనాత్మకంగా మనం తీసుకుంటే ఆ ఆశ, ఆకలి ఏమిటండి? నా దేవుని సన్నిధిని చూడాలనే ఆశ. చదవండి అది 84. ఎంతో ఆశపడతా ఉంది దేవుని మందిర ఆవరణమును చూడాలని ఆశ. ఆయన ఆశ అదైతే ఈ ప్రజలు ఉన్నారు కదా, ఈ తింగరోళ్ళు, వీళ్ళు ఆయనను ఏం చేశారంటే పరాభవం చేశారు. ఆయనకు 69వ కీర్తన 21వ వచనం చదివితే, 69వ కీర్తన 21వ వచనం చదివితే, నేను దప్పిగొనుచున్నానని చెప్పిన క్రీస్తు. ఇక్కడ 69వ కీర్తన 21వ వచనంలో ఏం రాస్తుందంటే, ఈయనేమో దప్పిక, దాహము, ఆశ, ఆకలి అంటూ ఉంటే, ఈయన ఆకలి ఏంటో, ఈయన ఆహారం ఏంటో ముందు మనం ధ్యానం చేసుకుంటాం. ఈయన ఆకలి వేరు, ఈయన ఆహారం వేరు, ఈయన ఆశించుతున్నది వేరు. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే చేదు చిరాక. నా దేవుని మందిరమును, నా దేవుని మందిరపు ఆవరణం చూడాలని
ఈ ఆత్మ అల్లాడిపోతూ ఉంటే చూపించడం చేతగాని పురోహితులు, శాస్త్రులు, పరిసయ్యులు పేరుకు మాత్రం అర్చకులుగా ఆరాధనలో ఆలయాల్లో ఉన్నారు, కానీ భక్తుని యొక్క ఆశ తీర్చలేని దౌర్భాగ్యులుగా ఉన్నారు. ఈరోజు దేవుడి పేరుతో ఆలయాలకు ఎందుకు వెళ్తారంటే ఆత్మలో సంతృప్తి కొరకు వెళ్తారు. నువ్వు ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎలాంటి దానిని దేవుడని భావించి నువ్వు వెళ్ళినా నీ ఆశ, నీ ఆకాంక్ష ఒక్కటే, నా హృదయం తృప్తికి పరచబడాలి. యేసుప్రభు భూమి మీదే ఉన్నాడు, కానీ ఆయన ఆశ ఎప్పుడు తండ్రి సన్నిధిని చూడాలని. అందుకేనేమో పగలంతా సువార్త చేసేవాడు, పర్యటించేవాడు, నడిచేవాడు, అనేకులకు స్వస్థత అద్భుత కార్యాలు చేసేవాడు. రాత్రి అయితే తన సొంత తండ్రి ఇంటిని చూడటానికి పులివల కొండకి వెళ్ళిపోయేవాడు. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవదూతలు దిగి వచ్చేవారట. దేవుడు దర్శనం ఇచ్చేవాడట. తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడట. ఎప్పటికప్పుడు తన దినచర్య లెక్కలను తండ్రికి అప్పగించేవాడట. అర్థమైందా? ఆయన ఆశ అక్కడి నుంచే వచ్చాడు. పిలిపిలికి రాసిన పత్రికలో వ్రాయబడిన మాట. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? అక్కడి నుంచే వచ్చాడు. చెప్పండి. దేవుని సన్నిధిలో నుంచి వచ్చాడు. రెండో అధ్యాయం 6వ వచనంలో, 8వ వచనం, 7వ వచనంలో కనబడతాడు. కలిగిన వాడైండి కానీ అక్కడి నుంచే వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడి నుంచే వచ్చాడు. మళ్ళీ ఎందుకో మమకారం. అంత బాగుంటుంది ఆయన ఇల్లు. తండ్రి ఇల్లు ఎంత బాగుంటుంది అంటే మరువలేనిది, మరిచిపోలేనిది. అప్పుడప్పుడు ఓ భక్తుడి పాడిన పాట నాకు జ్ఞాపకం వస్తుంది. నాకు పాట పాడడం రాదు, కానీ అప్పుడప్పుడు రాకపోయినా అరుస్తుంటాను ఏదో టైంలో. ఆ పరలోకపు వైభవం మర్చిపోలేనిదని. ఉపవాసం ఉన్న తొలిటి దినాల్లో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు దర్శనమిచ్చి చూపించింది ఏమిటంటే ఆ పరలోకపు వైభవం. భక్తుడు చూసినటువంటి వాడు ఊరుకోలేదు. ఆయన ఒక పాట పాడాడు. ఆ పాట ఇలా ఉంది: శృంగార నగరం అది నా ఆత్మ చూచుచున్నది. వచ్చినట్టు పాడుతాను. ఒక చరణమే మీరు కూడా వీలైతే ట్రై చేయండి, పాడండి. శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది, అందాల నగరి నాకున్నది, నాదే అందాల నగరి నాకున్నది, అంతము కాదు సమాధి. శృంగార నగరమది కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలు లేవు. కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలు లేవు. అదండి ఆనంద. నేను నేర్చుకుంటారా అంటాను, కానీ మీరు మాకు ఎలాడుతుంది. ఎలాడుతుండాలంటే డిస్కో ఉండాలి పాటలోని. సరే, అలాంటి దివ్యమైన పట్టణం చుట్టానికి ప్రభువు ప్రతి రాత్రి కొండ మీదకి వెళ్ళి దేవుని దర్శిస్తూ ఉండేవాడు. ఆయన చెప్తున్న మాట దావీదు అంటాడు, నా దేవుని మందిరమును దర్శించటకు నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉంది. చాలయ్యా, నీ మందిరపు ఆవరణంలో అడుగు పెడితే చాలంటాడు ఆయన. మందిరపు ఆవరణం గడపే అంత బాగుంటే గర్భగుడి ఎంత బాగుంటుందో. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన ఆశ దేవుని చూడాలని. ప్రజలు చేసిన పని ఏంటంటే ఆశకు భంగము
ఆయన అంటాడు, నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మరలా దప్పిక ఉంటుంది, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఇక ఎప్పటికీ నీ జీవితంలో దప్పికే కొనవు. నీ నీళ్ళు వేరు, నా నీళ్ళు వేరు, నువ్వు ఇచ్చేది వేరు, నేను ఇచ్చేది వేరు. చేదు 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 పరాభవము. ఆయన సన్నిధిలో మరికొన్ని వాక్య భాగాలు చదువుదాం చూడండి. ఎందుకు అన్నాడు ఆయన అసలు ఆ మాట అంటే, మత్తయి సువార్త 35:35-40 వచనాల మధ్యలో చదువుదామండి. 25 అధ్యాయం, మత్తయి సువార్త 25 అధ్యాయం 35 వచనం నుంచి 40 వరకు ఉన్న భాగం. నేను ఆకలి కొంటిని, దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే. ఆయన ఏమంటున్నాడంటే, తీర్పులో మేకలను గొర్రెలను వేరు చేసిన తర్వాత, నేను ఆ దప్పి కొన్నాను, మీరు నాకు దాహానికి ఇవ్వలేదు, ఆకలి కొన్నాను, ఆహారం ఇవ్వలేదు, చలితో ఉన్నాను, కనీసం పరామర్శించలేదు అని చెప్తాడు. నువ్వెప్పుడున్నావు ప్రభా, నువ్వెప్పుడున్నావు ప్రభా, నువ్వెప్పుడున్నావు ప్రభా అంటారు. నేను ఆకలిగా ఉన్నాను, మీరు ఆహారం పెట్టారు, ఒంటరిగా ఉన్నాను, తోడుగా ఉన్నారు, ఇలాగ అన్ని విషయాలు చెప్తాడు కదా ఆయన. నువ్వెప్పుడున్నావు, మేమెప్పుడు చేసామంటారు. వీళ్ళలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. ఆయన నేను దప్పికొనుచున్నాను అంటే, ప్రభువా నీ ఆకలి తీర్చడానికి నేను ఉన్నాను అంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పరలోకానికి ఓ పెద్ద తెప్పలతో పరమాణం వండుకొని పెట్టడం కాదు. ఎప్పుడు ఆయన సంతృష్టి చెందుతావంటే, నీ చుట్టుపక్కల ఆకలి దప్పులతో అలమటిస్తున్నటువంటి వారి యొక్క ఆకలి నువ్వు తీర్చగలిగితే ఆయన దప్పిక తీరుతా ఉంటుందట. దేవునికి మహిమ కలుగునగా. క్రైస్తవ్యానికి ప్రపంచంలో ఇంత పేరు ఎందుకు వచ్చిందంటే, దానగుణం ఉంది కాబట్టి. ఏమండి, క్రైస్తవ్యం అనేసరికి ఏం చేస్తుంది? భోజనం బట్ట, భోజనం బట్ట, భోజనం. ప్రపంచంలో ఎవ్వరూ కూడా తప్పు పట్టడానికి లేదు. క్రిస్మస్ వస్తే ఏండి భోజనాలు భోజనాలు భోజనాలు, ప్రేమ విందులు ప్రేమ విందులు ప్రేమ విందులు. ఈ చిన్నవారికి చేశారు గనుక నాకు చేసినట్టు అంటాడు. కాబట్టి ఆయన చెప్తున్న మాట, మీరు నాకు చేశారు అంటే, చేశారు అంటే మర్చిపోని కృతజ్ఞతలనే కదా. మీరు చేసిన దానికి ఎవరి కోసం చేస్తారని అనలేదు అతను. మీరు నాకు చేశారు అన్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆయన కృతజ్ఞత నీ ముందర వెళ్ళబుచ్చినట్లు. ఇంకేం చెప్పాడట ఆయన? యోహాను సువార్త 7వ అధ్యాయం 37 వచనము 38 వచనం కూడా చదివితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 చదివితే, సరిగ్గా చూడండి అమ్మ. 7వ అధ్యాయము 37, 38. ఎవడైనా దప్పికొంటే, ఈ మాట ఎలాగుందంటే లాగిలి ఎంపగా కొట్టినట్టు ఉంది. ఆయన ఏమన్నాడు? ఎవరికైనా దప్పికేస్తే రండ్రా. ఇక్కడ ఏముందో తెలుసా? జీవ జల ఊటలు ఉన్నాయి. ఎవరికైనా దప్పుకుంటే రండి, సమృద్ధి అయినటువంటి ఆహారం ఉందని చెప్పి బాహాటంగా అనేకులకు ఆహ్వానం పలికినటువంటి ఆయన అదే ప్రజలతో చెప్పిన మాట ఏమిటంటే, నేను దప్పికొనుచున్నాను అంటే తింగరేదోలో గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. ఇచ్చేవాడు అడుగుతున్నాడు నిన్ను. ఆ సమరయ స్త్రీతో అంటాడు కదా, నిన్ను దాహమునకు అడుగుచున్నవాడు ఎవడో నీకు తెలిస్తే నువ్వు ఈ మాటలు మాట్లాడవు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నిన్ను దాహమునకు నీళ్ళు ఇమ్మని అడుగుచున్నవది ఎవడో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. సర్వశక్తిమంతుడు ప్రపంచ జీవరాశుల యొక్క ఆకలిని ఎరిగి మానవ జాతి మనుగడకు ముందే ఆహారమును భూమి మీద పుట్టించిన పరమ తండ్రి ఆయన. కుటుంబం గురించి, ఇంటిని గురించి,
మనుషుల యొక్క ఆహారమును గురించి, జీవరాశులకు కావలసినటువంటి ఆహారమును గురించి ముందే ఎరిగాడు గనక జీవుల కంటే ముందే ఆహారాన్ని భూమి మీద మొలిపించిన మహానుభావుడు ఆయన. ఆదాము ఏదైనా తోటలో విత్తనాలు చల్లాడా? మంచి చెట్లు ఫలాలు ఇచ్చే చెట్లను నాటాడా? లేదో మనిషి కొరకు కావలసిన ఆహారాన్ని దేవుడే ముందే సమృద్ధిగా పుట్టించిన మంచి వ్యవసాయకుడు ఆయన. మీకే ఆకలిస్తే రండి నా దగ్గరికి అని చెప్పిన ఆయన సిలువలో దప్పికొనుచున్నాను అంటే చేదు నీళ్ళు ఇచ్చిన దౌర్భాగ్యులు కలిగిన లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆశ మనం చూసాము, జీవం కలిగిన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలన్నది అతని ఆశ. కృతజ్ఞతలు చూసాం, మీరు చేశారు కనుక అని ఆయన చెప్పిన మాట. సర్వలోక నివాసులకు ఆయన ఇచ్చిన ఆహ్వానం ఏమిటంటే దప్పికొనిన వారులారా నా దగ్గరికి రండని. సంతృప్తికరమైన మరొక మాట ఈ అంశంలో రాయబడింది ఏంటంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16-17 వచనాల్లో 7వ అధ్యాయం 16-17 వచనాల్లో గనుక కప్పును హల్లెలూయా. నిన్ను దప్పిక తీర్చమని అడిగింది ఎవడో తెలుసా? రాత్రింబవళ్ళు నువ్వు కష్టపడకుండా ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టి నీకు సమృద్ధి అనేటువంటి సంతృప్తినిచ్చే దేవుడు ఆయన. అక్కడ నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. దప్పిక తీర్చే దేవుడు. దప్పికొనుచున్నాను అంటే వీళ్ళు అనుకున్నారు తినడానికి తిండి ఏమో అడుగుతున్నాడు, మటన్ బిర్యానీ అడుగుతున్నాడేమో, ఈయనకి ఇలా కాదని చెప్పి చేదు నీళ్లు పట్టారు. ఆయన ఆకలి ఏంటంటే నా తండ్రి యొక్క పనులు సంపూర్తం అవ్వాలి. ఆయన ఆహారం ఏంటండి? సకల లోక జనులందరూ దేవుని పిల్లలు అవ్వాలి. నా తండ్రి పనులు తుదమొట్టుకు నెరవేర్చుటయే నాకు ఆహారం అంటాడు. వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యానుసారంగా మాట్లాడి, వాక్యానుసారంగా లోకానికి ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ఆకలి ఏమిటో నేర్పించిన పరమ పరిశుద్ధుడు మనం ఆరాధించే దేవుడు. ఇక 6వ మాట మనం చదువుదాము. యోహాను సువార్త 19:30 వచనంలో దేవునికి మహిమ కలుగునే గాక. సమాప్తమైనది అని చెప్పినటువంటి మాట ఈ భాగంలో మనం చూస్తాం. యేసుప్రభు చెప్పిన మాట ఏంటండి? సమాప్తమైనది. ఈ మాట ఎవరు చెప్పగలరు అంటే ఆయన ఏ ఉద్దేశము కొరకు భూమి మీద పంపబడ్డాడో, నన్ను పంపించాడో అది నిజంగా సంపూర్తి చేసిన వారు చెప్పగలిగిన మాట. సౌలు యుద్ధానికి వెళ్ళాడు, అయిపోయింది అన్నాడు. ఇక అయిపోతే అక్కడ అరుపులు ఏంటి, ఆ రంకెలు ఏంటి అంటే అయ్యా కొంచెం నేను ఉండనిచ్చాను అన్నాడు. ఎందుకంటే బలికి పనిచేస్తాయని. బుద్ధి లేనాడా బలులు అర్పించటం వలన యెహోవా సంతోషించడు, సమీపించి ఆయన మాట వినటం వల్ల ఆయన సంతోషిస్తాడు అని చెప్పాడు. అయిపోయిందని చాలామంది చెప్తారు. ఏమిటిదే, ఏ పని పూర్తి చేయడం ఎవడికి చేత కాదు. ముగించగలిగినది ఆయనే, సంపూర్ణం చేయగలిగింది కూడా ఆయనే. ఎవడు పూర్తి చేయలేడు. చూద్దాం, పౌలరాజుకి ఏదైనా పని అప్పగించండి. నాగార్జున అడిగాను, పౌలరాజు ఎక్కడున్నాడు? ఆ వెనకాతలు ఉన్నాడండి అన్నాడు. జాషువాని అడిగాను, పౌలరాజు ఎక్కడున్నాడు? వెనకాతలు ముడేస్తున్నాడండి అన్నాడు. మనిషి ముడేస్తే కాళ్ళు ఎక్కడికి వెళ్ళాయి, నాకు కాళ్ళు కనపడలేదు అన్నాను నేను. పౌలరాజు కలేజూచి ఆయన మాయమైపోయాడండి అన్నాడు. సంపూర్ణం చేయడం ఎవ్వడికి చేత కాదు. ఆయన పేరేది ఎత్తాను కానీ ప్రతి ఒక్కరు మధ్యలో వదిలేసిపోయేవాళ్ళే. పెళ్లి చేస్తాం, ప్రమాణాలు చేపిస్తాం,
ఇక సచ్చే వరకు నేను నిన్ను కాపాడుతాను, విడవను. మధ్యలో వదిలేసిపోతారు. చాలా చావులు సమాధులు చేయడానికి వెళ్తుంటాను నేను. ఆడు భార్య అంటది, అయ్యో నా దేవుడా, నా దేవుడు నన్ను మధ్యలో వదిలేసిపోయాడు, మధ్యలో వదిలేసిపోయాడు అంటాడు. మనుషులు ఎవరు సంపూర్ణం చేయడం చేత కాదు. సంపూర్ణం చేయగలిగిన వాడు నేను ఆరాధించే క్రీస్తు మాత్రమే. నీది ఏదైనా సంపూర్ణం అవ్వాలంటే ఇక్కడికే రావాలి. ఎక్కడ తిరిగినా నీ పని పూర్తి అవ్వదు. సమాప్తమైనదని చెప్పగలిగిన వాడు క్రీస్తు ఒక్కటే. కొన్ని మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా త్వరగా చదివేయండి, చాలా మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు త్వరగా చదవండి. చదవమ్మ కళ్యాణి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2 వచనాలు కలిపి అంతే ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. ఆగాగు, కరువు ఇలాగా ఏడుస్తూ ఉంది. ఆ గంపడి విత్తనాలు ఎట్టుకెళ్ళి భూమిలో పారేసే కంటే వండుకుంటే 4 రోజులు వస్తాయి కదా అనుకొని విత్తనాలు తినేసే వాళ్ళని ఏమంటారు? ఉదాహరణ చెప్తున్నాను, మూర్ఖులు అంటాం. బస్తా ధాన్యం పట్టుకెళ్ళి భూమిలో విత్తేస్తే కాలం ఎలాగుంటుందో, అనవసరంగా ధాన్యం బస్తాడు పొలంలో పారేసి కంటే వండుకుంటే ఒక 6 రోజులు నెల రోజులు వస్తాయి కదా గింజలు అనుకొని వాటిని ఆడించుకొని తినేసేవాడిని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. మూర్ఖుడు అంటారమ్మా అంటారు. యేసు ప్రభు ప్రాణాన్ని పెడుతున్నాడంట, దానిని మరలా తీసుకోవడానికి వీలుగా పెడుతున్నాడంట. ఎవరిదైనా ప్రాణం పోతే రాదు, కానీ క్రీస్తు ప్రాణం సిలువలో పోయింది, పునరుత్థానుడై మరలా తిరిగి లేపగలిగాడు. దేవునికి మహిమ కలుగునగా. చాలామంది చచ్చిపోతారు, బ్రతకరు. చచ్చిన వారిని బ్రతికించడానికి క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చచ్చిపోడు, చచ్చినా వాడు బ్రతుకుతాడు. బైబిల్లో రాయబడం. ఎవడికైనా ఒకటే మరణం, అర్థమైందండి? ఒకటే జననం. క్రైస్తవుడికి మాత్రం రెండు జననాలు. మనం మరలా లేస్తాం. చావుతో మన జీవితం అంతం కాదు. ఆయన మనల్ని ఎలా విత్తాడు అంటే లేపబడడం కొరకే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆయన మనల్ని భూమి మీద ఎందుకు పంపించాడంటే తీసుకోవడానికి, మరలా తీసుకోవడానికట. వచ్చాము చెప్పండి, వెళ్ళిపోతాం. ఈ మాట చెప్పండి. వచ్చాము చెప్పండి అందరూ. వెళ్ళిపోయేదానికి ఎందుకర్రా వడ్డీ వ్యాపారం, బుద్ధి లేకపోతే సరే. ఏ రంగు చీర అయితే నీకెందుకు? నీ మొగుడు ప్రేమతో కొన్నాడు, కట్టు సిరిగిపోయేదాకా. ఇక్కడ కాదు కదా, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు. నీ టికెట్ కన్ఫర్మ్ అయింది. అది ఏ రోజో నీకు తెలదు, కానీ చార్ట్ ప్రిపేర్ అయిపోయింది. మనం వెళ్ళాల్సిన ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ చేసేసాడు దేవుడు. ఎప్పుడో ఉన్న 2 రోజులు ఎప్పుడు పిలుస్తాడా అని ఆ మెసేజ్ కోసం మనం కనిపెట్టాలి, కానీ నా పచ్చ సేరో. ఒక ఆయన ప్రేమతో చీర కొన్నాడు అలా ఆవిడికి. ఆ చీర పట్టుకొని ఇంటికి ముసిముసి నవ్వులతో మురిసిపోతూ వెళ్తూ ఉంటే అలా భార్యని కేకేసి, ఏమే నీకేం తెచ్చానో సర్ప్రైజ్ అన్నాడు. వెనకాల నేను ఉన్నాను.
అంతా పొంగిపోయి ఆ చీరట్టుకుని వెళ్తే ఇలా చూసింది, అక్కడ పడేసి సాలు సాల్లే అన్నదొక్క మాట, ఫుల్గా గాలి తీసేసింది. తర్వాత నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను. ఆ చీర ఎప్పుడైనా ఈ అమ్మ కడతదా అంటే ఒక్కసారి కూడా ఆవిడ కట్టిన దాఖలాలు నేను చూడాల. నువ్వెందుకు అత్తమాని చూస్తావు అంటారేమో. మీటింగులకి వాటికి పాటరా వెనకాల వచ్చింది. ఏ మీటింగ్ కాదు, ఒక మీటింగ్ కాదు, ఒక మీటింగ్లో నన్ను అది కనపడాలి. ఆ చీర ఎంత బాగుంటుందో ఆ చీర. 15 ఏళ్ళ క్రితం, అప్పుడు 1800 చిల్లర ఉంటుంది ఆ చీర. 1800 అంటే ఎంత రేట్ అండి ఇప్పుడు? బోల్డ్ రేటు. 1800 చీర ఆ షాపోడితో నేను మాట్లాడి 650కి కొంటే ఈ చీరలను నలిపిది ఎంత అని అడిగింది. 650 అంటే పక్కన నడిచేసింది. 650కి నీకెందుకు సంబంధం? ఆడికట మేము 1800 ఇచ్చి రాలేదంట. ఆడి ఇస్తే పోనీ ఈవిడికి ఏమన్నా ఆడబొట్టు చీరకి కట్నం కింద ఏమన్నా ఇస్తాడా షాపుడు? మా అమ్మ కూడా అలాంటిదే, చాలా తింగరది, ఎంత ప్రార్థనాపరురాలో. కానీ ఆవిడకి ఎలా ఉంటుంది తెలుసా, ఆవిడ మనసు అంతా ఎలా ఉంటుంది తెలుసా, ఎక్కువ ఖరీదు ఉండాలి, ఎక్కువ ఖరీదు ఉండాలి. ఇంకక్కడి నుంచి నేను అబద్ధం ఆడటం మొదలెట్టాను, ఇది చాలా ఎక్కువ ఖరీదు అని చెప్పేవాడిని. నమ్మేసేది అమాయకురాలు. ఎలా ఉండాలటండి, ఎక్కువ ఖరీదు ఉండాలి, ఎక్కువ. ఈ పాటరామ్ ఇప్పుడు కూడా కట్టలేదమ్మా. ఆ పాటరామ్ ఎవరో చెప్తాను రత్నం నీకు తర్వాత. ఎందుకు కట్టలేదంట అంటే అది ఖరీదైంది కాదంట. అది ఖరీదైంది కాదని ఎవరన్నారు? నాణ్యమైందమ్మా అని నేను అంటున్నాను. నాణ్యం కాదండి, ఖరీదుగా ఉండాలంటాను. అమ్మ ఎలా ఉండాలటండి, ఖరీదు ఉండాలి. ఆడవాళ్ళకి అదే పోయి కాలం. ఓ పక్కనేమో టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఏమండి అనౌన్స్మెంట్లు జరిగిపోతున్నాయి, మీరు ఎక్కబోవు ట్రైను వచ్చుచున్నది వచ్చుచున్నది అని 3 భాషల్లాడు చెప్పేస్తున్నాడు. ఇంకా నీకు చీరేంటి, ఇంకా నీకు నగలేంటి, ఇంకా నీకు ఇల్లేంటి, వాకులేంటి, ఆడంబరాలేంటి? ఏదో నోకలు తాగిసి రెడీ అవడం మానేసి మనుషులను దేవుడు భూమి మీదకి పంపించినప్పుడు ఇక్కడ స్థిరంగా ఉండిపోతామని కాదట, తిరిగి మరలా రావటానికి వీలుగా ఆయన పుట్టించాడట. మ్యానుఫ్యాక్చరింగ్లోనే దేవుడు నిర్ణయించేశాడు నువ్వు ఎక్కడోడు కాదు అని. అర్థం అవక, బైబిల్ చదవక, ఈ తింగర బుద్ధులు తింగరేసాలు ఇక్కడే 10 కాలాలు ఉండిపోతామేమోనని అని అనుకొని ఇష్టానుసారంగా బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు, తుచ్చమైన వాటి కొరకు ఆశపడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడటండి, తిరిగి తీసుకోవడానికి అనుకూలంగా ఆయన ప్రణాళిక రూపొందించిన దేవుడు. అదే 12వ అధ్యాయం 31 వచనం కూడా చదవండి. 12:31 యోహాను సువార్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేను పైకి ఎత్తబడి చెప్పండి అమ్మా, ఇప్పుడు నేను పైకి ఎత్తబడి ఎందుకు ఎత్తబడతాడట చెప్పండి రా. మనందరినీ ఇప్పుడు ఆయన ఎత్తబడితే కానీ మనం ఎత్తబడడానికి లేదు. నీ బ్రతుకులో విముక్తి కలగాలంటే క్రీస్తు పునరుత్థానుడై లేవాలి. నిన్ను ఆకర్షించడానికి ఆయన పైకి వెళ్ళిపోయాడట. నీ గురుత్వాకర్షణ శక్తి, నీ అయస్కాంతం కింద లేదు. ఎక్కడున్నాడండి? పైన ఉన్నాడు. పైనుంచి నిన్ను ఆకర్షిస్తే రెప్ప పాటున ఉన్న పాటున నీవు లేచి వెళ్ళిపోవడమే. ఏమమ్మా యేసుప్రభునమ్మా బాప్తిసం తీసుకోవా, ఇంకెప్పుడమ్మా అని ఒక కోడలు అడిగాం. నా మట్టుకి నేను ఎలాగన్నా మా ఎత్త కాలు పెట్టుకుని అన్న మీదకి వచ్చేస్తాను అన్నది. మా ఎత్త వేదన పరాలు కదా, ఆవిడ లేచి వెళ్ళిపోతుంటుంది కదా.
నేను కాలుట్టుకొని అన్నా మీదకి వచ్చేది, కాలుట్టుకొని వచ్చేయడం, రెక్కొట్టుకొని వచ్చేయడం, పైటి సంగ కట్టుకొని వచ్చేయడానికి కుదరదు. ఇక్కడ అడ్డగోలు సమాధానాలు చెప్తా ఉంటారు మనుషులు, అందరినీ ఆకర్షించడానికి ఆయన పైకి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఏదో ఒక రోజు పుట్టుకుమని ఆకర్షిస్తే, మ్యాగ్నెట్ ఆన్ చేస్తే అయస్కాంతం ఎలాగ ఇనప ముఖం లాగేస్తుందో చెప్పా చేయకుండా బుడిక్. నన్ను దేవుడు ఆకర్షించినప్పుడు నేను ఆయన దగ్గరికి రెప్పపాటున కొనుక్కోబడతానన్న విశ్వాసం ఉన్న వాళ్ళందరూ ఓసారి చేయి చూపించండి. అనుమానం, ఇంత ఘోర పాపిని నన్ను దేవుడు ఎక్కడ ఆకర్షిస్తాడు? ఎంత సత్యవంతులు తెలుసా మీరు? అబద్ధం ఆడరు. అంత సత్యవంతులైన దేవుని పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు. కర్మ సిద్ధాంతాన్ని ఎవ్వడు తప్పించలేడు. నా కర్మ ఎలా ఉందంటే, ప్రభు పిలిస్తే నేను ప్రభు పిలుపు అందుకుని వెంటనే పరలోకానికి ఎంతమంది వెళ్ళిపోతారంటే, ఇప్పుడు అప్పుడే వెళ్ళిపోయి ఏం చేస్తాం, లాస్ట్ బస్సులో నన్ను వెళ్ళొచ్చు కదా. ఎలాంటి విశ్వాసులర్రా, లాస్ట్ బస్సులన్నీ వెళ్దామని ఉండిపోతారా? సామీలు వెనక నుంచి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాం, రేపు బిర్యానీ ఇట్టి వరకు మనం పడాలి. సచివత అటు చూస్తుంది. నేను అందుకే చెప్పొద్దన్నాను, నీవు ఒక్కడికి తగిలేటట్టుంది అది అంతాను, నీకు తగిలేట్టు ఉండదు. ఆ వెనకాతలు ఏం చేయాలి, గ్యాస్ ఒకటి దొరకట్లేదు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, 8వ వచనం, 12వ వచనం చదవాలి. కర్ణమ్మ గారు పక్క వాళ్ళు చదవకపోతే గిల్లేసి చదవమని చెప్పండి. దేవునికి మహిమ కలుగునే గాక. సరిగ్గా చదవండి 6వ వచనం. ఆఫర్ అంట, మంచి ఆఫరు. నీకు వస్త్రం ఉంది, బట్టలు ఉన్నాయి, తినటానికి ఫుడ్ ఉంది, నా మీద నువ్వు అధికారిగా ఉండు. 8వ వచనం చదవండి. దేవునికి మహిమ కలుగునే గాక. పట్నం పాడైపోయింది, నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ క్రియలు దేవునికి విరోధంగా ఉన్నాయి. 12వ వచనం. ఆగండి. నా ప్రజలనేమో వీళ్ళు అనవసరంగా ఏలుబడి చేస్తున్నారు, లోకమేమో పాడైపోయింది, వీళ్ళేమో నువ్వు రాజుగా ఉండాలని అంటున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ఎందుకట? జనములకు తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. ఓ పక్కనేమో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, టికెట్ రెడీ అయిపోయింది, ట్రైన్ వచ్చేస్తుంది, వీడు వెళ్ళిపోవాలి. కానీ వీడేమంటున్నాడంటే, నువ్వు నాకు కింగు అయ్యుండు, నాకు యజమాను అయ్యుండు, నాకు పాలకుడు అయ్యుండు. అంటే ఇక్కడ ఉంటే పదవి, అక్కడికి వెళ్తే స్వర్గం. అర్థమవుతుందా? వీడికి ఏమంటారు, స్వర్గాన్ని వదులుకుంటాడు కానీ ఈ భూమి మీద మోసపూరితమైనటువంటి పదవిని మాత్రం వదులుకోలేడట. అలా ఉందట సమాజం, పాడైపోయిందని రాసింది బైబిల్లో. నా కుమారుడా పైకి ఎక్కిరా అని దేవుడు అన్నాడు అనుకోండి, ఈ కింద నుంచి ఓ 10 మంది
ఒరే అప్పుడే వెళ్ళిపోతాడండి నీ ఊరికి ప్రెసిడెంట్ని చేద్దామని అన్నారు అనుకోండి, వీడు ఈ మాట వింటాడా ఆ మాట వింటాడా? ఈ మాటే వింటాడంట. నీ పదవి వద్దు, నీ రాజ్యము వద్దు, నీ సాలువలు వద్దు, నీ సన్మానాలు వద్దు, నా సొంత ఇంటికి మా డాడీ రమ్మంటున్నాడు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళరట. కార్డు అండి, 150 రూపాయలు పెళ్లి కార్డు అట. మంచి జడగంటలు తాళ్ళు బంతులు కట్టి ఉన్నాయంట, బంగారంలా కనపడుతుందంట కార్డు. పెళ్ళికి ఇచ్చారు, వెళ్ళాలి. ఎప్పుడు పెళ్ళి? 15వ తేదీన పెళ్ళి, వెళ్ళాలి. సూపర్గా ఉంటుంది పెళ్ళి, వెళ్ళాలి. 14వ తేదీన ప్రభు నీళ్ళు సాగబెట్టుకో రా నా కుమారుడా అన్నాడు అనుకోండి, ఏటో ఒక 2 రోజులు టైం ఇవ్వకూడదా? చుట్టాలందరినీ చూసుకోవడానికి అవకాశం లేకుండా నీకు ఇప్పుడే బుద్ధి పుట్టిందా? లోకాన్ని ప్రేమిస్తే పెళ్ళికి ప్రిపరేషన్ ఇస్తాను, దేవుణ్ణి ప్రేమిస్తే నీ పెళ్ళి నువ్వు చేసుకో, నీ ఇల్లు నువ్వు కట్టుకో, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోతా. నాకు అప్పగించిన పని సత్యబాబు, నువ్వు నమ్ముకున్నావు, నీ విశ్వాసం గొప్పది. నువ్వు, నీ భార్య, నీ 2 పిల్లలు, నీ తల్లిదండ్రులు, అత్తమామలు నాతో ఉండడానికి రండి అన్నారు అనుకోండి, డ్యూటీకి వెళ్ళాలి ప్రభా కలకటా. రాక 3 నెలల తర్వాత లైసెన్స్ వచ్చింది, నేను ఇటు వెళ్తాను. ఎటు వెళ్తావు చెప్పండి? ఎటు వెళ్తావు? చెప్పండి, ఎటు వెళ్తావు? డ్యూటీకి వెళ్తాడు, అందుకే లైసెన్స్ రావట్లేదు. ఎటు వెళ్తావు? ప్రభా, ఈ భక్తి, ఈ ధర్మదాన కార్యాలు, ఈ దాన కార్యాలు అన్నీ నీకోసమే కాబట్టి అవన్నీ చేయకుండానే నువ్వు రమ్మంటున్నావు. ఇంతకంటే నాకు అదృష్టం ఇంకోటి ఏమో తెలుసా? ఎప్పుడు పిలిస్తే అప్పుడు నన్ను రెడీ అన్నావు అనుకోండి, ఆ సైతాన్ గారు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసి సాయంత్రానికి తెచ్చిచ్చేస్తాడు నీకు లైసెన్స్. వీడు నా వాడు కాదు, ఆయన వాడు, నేను ఇంక అడ్డినా ఉపయోగం లేదని తెప్పించేస్తాను. నన్ను పిలిస్తే ఎంత బాగుంటుందో. చప్పట్లు పట్టండి అందరూ, కొట్టండరా. ఆశంగా నిజమే, ఎప్పటికప్పుడు చాలాసార్లు రెడీ అవుతుంటాను. ప్రభువా, ఎందుకు ఇక్కడ ఏ పని కూడా సరిగ్గా జరగట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను. సరిగా ఆ పాట ఒకటి విన్నాను, శృంగార నగరం అది ఆత్మ చూస్తుంది. ఎప్పుడా పాట. ఆయన ఎప్పుడైనా మళ్ళీ వచ్చేయాలి అబ్బాయి అని చెప్పి నన్ను పంపించాడు ఇక్కడికి అనేది వాక్యంలో నాకు అర్థమైనప్పుడు నేను ఇక్కడే ఉంటానంటే ఎంత బుద్ధిహీనత అండి. బుద్ధిహీనుల్లాగా ఉండకూడదు. రమ్మంటే శబ్దం కోసం చివడ్డి పెట్టాలి. దేవునికి మహిమ కలుగునే గాక. అప్పుడేనా స్వప్న పెళ్ళి చూడవా పాస్టర్ గారు? మీరందరూ లేరా? రాజేష్ గారు పిల్లల పెళ్ళిళ్ళు చూడవా? మీరందరూ లేరా? ఒకవేళ ఆయన కనికరం ఎక్కువైపోయి నన్ను పిలిచి, మా ఆవిడని పిలిచి, నన్ను బట్టి మా భక్తి జీవితం సరిగా ఉంటే మమ్మల్ని బట్టి మా పిల్లలు పిలిచి రండిరా బాబు అంటే ఒకే కంపార్ట్మెంట్లో హ్యాపీగా వెళ్ళిపోతాం అనమాట అండి ప్రభువు దగ్గరికి. ఎందుకో తెలుసా? ఇక్కడికంటే అక్కడ బాగుంటుంది. నిజం. ఇక్కడికంటే అక్కడ చాలా బాగుంటుంది. చూశాను నేను. ఆకలి లేదు, దప్పిక లేదు. అక్కడ షుగరు బీపీ అంతకంటే లేదు. చప్పట్లు కొట్టండారా. అక్కడ షుగరు లేదు, బీపీ లేదు, కాళ్ళు పీకడం అంతకంటే ఉండదు, నడుము నొప్పి అంతకంటే ఉండదు, గ్యాస్ట్రిక్ అంతకంటే ఉండదు. మహిమోన్నతుడైన దేవుని యొక్క ముఖ దర్శనం చూస్తే మురిసిపోయే స్థలం అది. హల్లెలూయా. ఇక్కడ ఉంటే చర్చి కట్టాలి ఇరగొట్టేసి,
ఇక్కడ ఉంటే ఇంకా 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 ఏవేవో పనులు చేయాలి. ఈ పాస్టర్ గారు పిచ్చోడు, ఈ బళ్ళు పిచ్చోడు, కార్లు పిచ్చోడు, ఇంక ఇక్కడ ఉంటే ఇంక అన్నీ బట్టలు పిచ్చోడు. పిలిస్తే ఎంత బాగుంటుందో. దేవునికి మహిమ కలుగునగా. అందరూ గట్టిగా స్తోత్రం చెబుదామండి. ఆనందంతో ఆనందంతో నేను రెడీ అని చెప్పగలగాలి. ఆయన చెప్పాడు, సమాప్తమైనది, నాకు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చానని ఆయన చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మరికొన్ని మాటలు యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. త్వరగా త్వరగా. మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తుని భూమి మీదకి ఎందుకు పంపించాడంట అంటే అపవాది క్రియలను లయపరచడానికి. చెప్పండి, అపవాది క్రియలు లయపరచడానికి. అది చేశాడు కాబట్టే నేను రెడీ అన్నాడు అనమాట అండి. లయపరిచేశాడు. సిలువలో సర్పం యొక్క తలను చితక కొట్టి నేను సంపూర్తి చేశానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడట? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పాపము విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించడం కొరకు ఈ భూమి మీదకి వచ్చాడట. అది కూడా అయిపోయింది, సమాప్తమైనది అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశం అప్పగించి తిని. అదేమిటంటే పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపముల కొరకు చచ్చిపోయాడట అతను. మరలా ఆయన లేపబడ్డాడట. రుజువులు ఏమిటంటే కేఫాకును మిగిలిన శిష్యులకు ఆయన కనపడ్డాడు. ఆయన వచ్చిన పని సంపూర్తి చేశాడు. ఆ మాట మర్చిపోకూడదు. వెనకాతల ఓ పాట పాడేటప్పుడు తానంటే తందాని అంటారు కదా. ఈ చదువుకున్న ప్రతి వచనం వెనకాతల మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే ఆయన పాపముల విషయంలో చనిపోయి నీతి విషయంలో తిరిగి లేవటానికి భూమి మీదకి వచ్చాడు. అయిపోయింది, సమాప్తమైనదని చెప్పాలి. ఆదికాండం 3వ అధ్యాయం 15 వచనము. 3వ అధ్యాయం 15వ వచనం. కొట్టడానికి వచ్చాడు, కొట్టేశాడు, వెళ్ళిపోయాడు. అనిపించలేదా? ఎందుకు వచ్చాడట? నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం ఉంది, నువ్వు వాళ్ళని నక్క చిక్కులు పాలు చేసేస్తున్నావు, ఏపుకి తినేస్తున్నావు, వాళ్ళ బ్రతుకుల్లో వ్యతిరేలను ఇవ్వటం లేదు, నేను వస్తాను, నీ తల చితక్ కొడతాను అన్నాడు. వచ్చాడు, చితగ్గొట్టి వెళ్ళిపోయాడు, సమాప్తమైనది అన్నాడు. చప్పట్లు కొట్టాలనిపించలేదా? ప్రతి దానిలో సక్సెస్ కనపడతా ఉంది. క్రీస్తు యొక్క ప్రతి అడుగులో విజయాన్ని ఆయన చూస్తున్నాడు. అయిపోయింది, నాకు చెప్పిన పని అయిపోయింది. చిన్నోడా రత్నం చెప్తుంది, కార్డులు పంచావా? పంచానమ్మా. మరలా చిన్నమేనత్త గారికి ఇచ్చావా? అది ఒక్కటి ఉండిపోయింది. ముందేమన్నాడు? పంచేశాను అన్నాడు. అల్లాలుండ అది ఒక్కటి ఉండిపోయింది. మనం ఎవరం?
సమాప్తమైనదని చెప్పడానికి సరిపోము. ఆయన ఒక్కడే సమాప్తమైనదని చెప్పగలిగినటువంటి వాడు. ఏదో ఒకటి మర్చిపోతాం, ఏదో ఒకటి మనం మర్చిపోతాం, ఏదో ఒకటి మర్చిపోతాం. ఏది మర్చిపోకుండా నీ కొరకు బహుశ్రద్ధ కలిగినటువంటి వాడు. ఇశ్రాయేలీయులను కాపాడేవాడట. కొన్ని నిద్రపోడంట. నువ్వేమైపోతావోనని నీకోసం అలా తెల్లవార్లు తెలియజేస్తున్న దేవుడు ఆయన. ఈరోజు పౌలురాజు చర్చిలో నిద్రపోతున్నాడంటే నా ప్రభు నా కోసం కాపరిగా తెలియజేస్తున్నాడని ధైర్యం. మా ఊర్లో ఒక ఆవిడ ఉండేది, మా ఇంటి పక్కన. ఆవిడ పేరేం పేరమ్మా? మన ఇంటి పక్కన ఇల్లు, చంద్రశేఖర్ గారి ఇంటి పక్కన ఇల్లు, కాలింగి నాయుడల ఇంటి ముందుని ఉన్న ఇల్లు. ఆవిడ ముక్కుకి ఇంతేసి బంగారపు కమ్ములుండి. ఎంతేసండి? శరాలు గట్టివే, లోపల వెండెట్టి మీదన పొరటిని కాదు, గట్టియే. ఆ పక్కూరు ప్రెసిడెంటే దొంగంట. ఆ పక్కూరు ప్రెసిడెంట్ ఆడికి దొంగను ఉందంట. ఆడేదో గడియల్లో పుట్టాడని అందరూ అనేవారు. ఆడు సాయంత్రం మా వీధిలో తిరిగాడంటే వేసినట్టే ప్లాను రాత్రికి. ఈవిడ భయం వేసినప్పుడు ఏం చేసేదంటే మా నాన్న దగ్గరికి వచ్చి, మా ఊర్లో అన్నీ నాన్న అంటారు, భాష ఒక్కొక్క ప్రాంతంలో. నాన్న అక్కడ ఎవరో తచ్చాడుతున్నట్టున్నారు. కొంచెం ఆఫ్ వేసి ఉండేవాడు మా నాన్న. ఎవడాడని దుఃఖముఖలు అయ్యి దడికిసిరేవాడు. అప్పుడు నలుగురికి తెలిసేది, అమ్మో ఎవడో వచ్చినట్టున్నాడని. ఇంక కుర్రోళ్ళు ఉంటారు కదా ఊర్లో, పెద్దోళ్ళు అట్లా కొంచెం కుర్రోళ్ళు, యువ సామ్రాట్లు ఉంటారు కదండి, యువ సామ్రాట్లు పిల్లలు, వీళ్ళందరూ దుడ్డుగారులు అట్టుకొని తిరిగారు. ఈమె ఎంచక్క గుర్రకెట్టుకొని పడుకుండేదండి. వీళ్ళందరూ కాపలా కాసి ఉన్నారేమో. ఈవిడ హ్యాపీగా, ఏది ఇంతకీ కదిపేసిన ఆవిడ ఏం చేస్తుంది, ఈ బాప ఏం చేస్తుంది అంటే, ఈ బాప ఎక్కడ ఉంది, శుభ్రం లాభై పుల్లు పడుకుంది. మన కాపరి అయినటువంటి వాడు మన కొరకు మెలకువగా ఉన్నాడు కనుక ఈరోజు నిశ్చింతగా ప్రశాంతంగా మనం ఉండగలిగాం. ఎందుకు వచ్చాడట అంటే, నీ శత్రువు తలను చితక్కొట్టడానికి వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, యుద్ధము చేయవలసిన పని లేదు, మీరు పోరాడవలసిన పని లేదు, యుద్ధము యెహోవాది, ఆయన యుద్ధం చేస్తాడు, వచ్చి చూడండి. ఏమన్నా మీకు ఏమన్నా అర్థం అవ్వట్లేదా? ఉత్సాహం అనిపించట్లేదా? అమ్మ అలా మీరు ఎంతసేపు ఆ పనికి మళ్ళీ ₹5 బ్యాటరీ అయితే కదులుతుంది, బ్యాటరీ తీసే తాగిపోద్ది, దానికే చూసుకొని ఉంటారేటర్రా. జీవము కలిగిన దేవుని వాక్యం మీ హృదయంలోనికి వెళ్తే ఉప్పొంగడమే, ఆనందించటమే. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం, అపవాదితో యుద్ధం చేస్తున్నాను ఈ టైంలో నేను. నా ప్రభువు బలవంతుడు, తలను చితక్కొట్టేశాడు, శత్రువు కొన ఊపిరితో ఉన్నాడు. పట్టాభిషేకం త్వరలో జరగబోతా ఉంది. దేవునికే మహిమ కలుగునగాక. యోహాను సువార్త 17వ అధ్యాయం 4 వచనం, 17:4 రాజీ పడొద్దన్నాడు ప్రభువు నన్ను. నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి దేవునికి మహిమ కలుగునగాక. చెప్పమ్మా, గట్టిగా మాట చెప్పమ్మా. బైబిల్ చేతితో పట్టుకొని కళ్ళుకి దగ్గర పెట్టుకొని ముఖం మీదకు ఉండేలాగా, అందరికి వినబడేలాగా, చేయటానికి నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి, సగం కాదు, నెరవేర్చి భూమి మీద నన్ను నేను మహిమపరచుకోలేదు, నిన్ను మహిమపరిచాను. నువ్వు నాకు ఏ పని అయితే చేయటానికి ఇచ్చావో అది పూర్తి చేసి దాని ద్వారా నీకు మహిమ వచ్చినట్లుగా చేశాను. సమాప్తమైనది. చెప్పండి ఆ మాట. ఆయన చేశాడు కాబట్టి ఆయన ఒక్కడే దమ్మున్న నాయకుడు చెప్పగలగడానికి. రాజట సమయాలు చెప్తున్నాడు, దమ్మున్న నాయకుడు ఆయన, సమాప్తమైనదని చెప్పగలడు. నువ్వు నాకు ఏ పని అప్పగించో పని చేశాను.
లోకాసువార్త 19:10. నశించిన దానిని వెదికి రక్షించటానికి మనుష్య కుమారుడు ఎక్కడికి వచ్చాను, వెతికాను, రక్షించాను, పని అయిపోయింది, సమాప్తమైనది. ఎవడు చెబితే గెరాసేన్ ప్రాంతానికి వెళ్ళాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. యవనస్తుడు దయ్యం చేత పట్టు పీడిస్తున్నప్పుడు, సంఖ్యల చేత బంధించినప్పుడు, ఆయన్ని బంధించాలని, బాగు చేయాలని కుటుంబస్తులందరూ ప్రయత్నం చేసినప్పుడు ఎవడు వ్యాజ్ఞాపన చేస్తే, ప్రార్థన చేస్తే యేసుప్రభువుకి వెళ్ళాడు. వెతికి ఆయనే వెళ్ళాడు. వెతికి ఆయనే వెళ్ళాడు. ధోని ఎక్కి గెరాసాని ప్రాంత బద్దరికి వచ్చి దయ్యం బట్టి యవనస్తుడు శ్మశానంలో రాళ్ల చేత తనను తాను గాయపరుచుకుంటున్న యవనస్తుడి దగ్గరికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడంతే. ఎవడు రమ్మలేదో వచ్చాడు. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి అడు ఉన్నాడట, పడకేసుకొని బాగా. వాడి దగ్గరికి ఈయన వచ్చాడు. పిలవలేదు, వచ్చాడు. పిలవని పేరంటానికి వెళ్ళేవాడు ఎవడన్నా ఉన్నాడంటే మనం ఆరాధించే దేవుడు. నువ్వు పిలవకుండానే ఇంటికి వస్తాడంతే. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడంలో శక్తి కలిగిన దేవుడు. చూద్దామని వచ్చాడట జక్కయ్య. చూద్దామని వచ్చాడట. బాగా కనబడతాడని మీదకి ఎక్కాడట. అక్కడికే వచ్చిన ప్రభు చెప్పాడు, జక్కయ్య త్వరగా దిగు, నేను ఈరోజు ఇక ఆడ ఆనందానికి అంతం లేదు. గంతులేస్తూ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పిలవకపోయినా మీ ఇంటికి వచ్చే దేవుడైనా, అందుకే పంపించాడు. ఆయన అయితేనే నిన్ను వదలకుండా నీ జీవితంలో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, ఆయన వస్తేనే నీ కుటుంబం బాగుపడుతుందని తలంచి పంపించిన దేవుని పని నెరవేర్చిన చక్రవర్తి మనం ఆరాధించే దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 వచనం. 5వ అధ్యాయం 17 వచనం. 5:17. 5:17. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారేమో. నెరవేర్చుటకే కానీ కొట్టివేయడానికి నేను రాలేదు, వచ్చాను, నెరవేర్చాను. లేఖనములు నెరవేరినట్లు ఇదంతయో జరిగను, సమాప్తమైనది. అన్నీ చేయటానికి వచ్చాడు, అన్నీ చేసి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టాలి మరి. మా అమ్మలు ఉండకూడదు. ఆయన ఏమేమి చేస్తే నీకు మేలు జరుగుతుంది అనుకున్నాడో అవన్నీ చేసేసి వెళ్ళాడు. సమాప్తమైనది. చివరి మాట, 7వ మాట చదువుదాం. లోకాసువార్త 23వ అధ్యాయము 46వ వచనం. దేవునికి మహిమ కలుగునేగాక. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఇది చివరిగా ఆయన శిలువలో పలికిన మాట. లేఖన రుజువులను పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 5వ చరణం. 31:5. ఆమేన్. కీర్తనాకారుడు చెప్తున్న మాట కూడా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అంటే, ఇందాక మనం చదివినప్పుడు ఏదో మాట అన్నాం. ఏ మాట అన్నామంటే, ఆయన వెనక్కి తీసుకోవడానికే భూమి మీదకి ముందుకు పంపించాడు అని. అంతేనా? మళ్ళీ రిటర్న్ పాలసీ ఉంది, రిటర్న్ తీసుకోవడానికి ఆయన పంపించాడు. ఇక్కడ ఇది క్రీస్తుతో స్టార్ట్ అవ్వలేదు. కీర్తనాకారుడు కూడా చెప్తున్నాడు, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అన్నవాడు తిరిగి తన ఆత్మను నిష్కలంకముగా దేవునికి అప్పగించబద్దులమై ఉన్నాము. ఎలాగ అప్పచెప్పాలండి? ముళ్ళుతోనా? మలినంతోనా?
మాలిన్యంతోనా, బురదతోనా, పాపంతోనా ఎలాగ అప్పగించాలి? భూమి మీదకి ఆయన పంపించేటప్పుడు నిన్ను పరిశుద్ధురాలుగా పంపించాడు. దేవునికి నువ్వు ఇచ్చేటప్పుడు ఎవరిదైనా పక్కింటి వాళ్ళు తెప్పాలా, వండుకోవడానికి కావాలమ్మా చుట్టాలు వచ్చారని అడిగి ఆ తెపాలు తెచ్చుకొని వంట అంతా వండేసి మసితో ఇస్తే మొక్కని చేత కూడా వస్తుంది. మా దగ్గర కూడా తెప్పాలు చాలామంది అట్టుకెళ్తారు. అట్నుంచి మసితో కొడితే బాగోదని కొట్టం, కానీ మనసులో మాత్రం చితక్కొట్టేస్తాం వాళ్ళే. బయటికి కనపడదు కదా అది. శుభ్రంగా మా ఆవిడ అసలే ఎక్కువ మెత్తది, కాలేసి చెయ్యేసి అన్నీ మనసులో జరిగిపోతూ ఉంటాయి. తెచ్చారా సిస్టర్ గారు, ఓకే థ్యాంక్ యూ, అక్కడ పెట్టండి అని చెప్తాం. కానీ మా మనసులో మాత్రం 1000 వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసేస్తూ ఉంటాం అన్నమాట అండి. అర్థమైందా? నిజమే, అసం కాదు. ఇక్కడ ఏం చదువుకున్నాం మనం వాక్యంలో? భూమి మీద వచ్చిన నీవు, పంపబడిన నీవు తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలండి? కల్మషం లేని పవిత్రంగా నీవు ఉండాలి. ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ మాట చెప్పడానికి నీవు అర్హుడవు. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కడు తిరిగి తన ఆత్మను అప్పగించుకోవాల్సిన సమయం, ఒక సమయం ఉంది. సిద్ధపడాలి మరి, రెడీగా ఉండాలి. మరి ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నా ఆత్మను నీకు అప్పగించుకొంచెం. ఆల్రెడీ బురద పావేసుకున్నాడు. బురదే కాదు, గ్రీజు పావేసుకున్నాడు దావీదు. జీవితంలో నల్లటి మచ్చలు ఎన్నో ఉన్నాయి, దేవుడు చూస్తూ ఉండగా. ఉన్నాయా? మచ్చలు, డాగులు, మరికి అంత అంటించేసుకున్నాడు. చెత్తలాగా తయారైపోయాడు దావీదు. దావీదును దేవుడు ప్రేమించటం వల్ల చెత్తలాంటి బ్రతుకు కలిగిన దావీదును పవిత్రమైన వాక్కును పంపించి శుద్ధి చేసి పవిత్రపరిచి, చెప్పండి, మరలా పరలోకంలో ప్రవేశించగలిగిన యోగ్యుడిగా దేవుడు చేసేసాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. నా వల్ల కాదు ప్రభువా నువ్వంటే, ఆయన 51లో అంటాడు, 51లో అంటాడు, ఇస్సోపుతో నన్ను కడుగుము, నీ ఆత్మ నా దగ్గర నుంచి తీసేయద్దు, నా పాపములు పరిహరించమని బ్రతిమలాడుకుంటే ఆయన కనికరించేశాడు. ఇప్పుడు నేను రెడీ అంటాడు దావీదు. ఎలా ఉండాలి? దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? కొత్త ఇదిలో ఒక చిన్న ఇల్లు, పెద్ద ఇదిలో పాతిల్లు, ఇంకొక దగ్గర ఏమో ఇంకొక ఇల్లు. జీవితంలో ఎక్కడ పడితే విశ్రాంతి గృహాలు ఎక్కువైపోతే ఆడు పరలోకానికి వస్తానంటే ఎవడు తీసుకొస్తాడండి? వీడిని వెలుపడి అగ్గిల్లో పడేసేయండి, అక్కడ పళ్ళు కొరుకుటి తప్ప ఇంకేం ఉండదు. పాపం చేసేవారు అందరూ పళ్ళు కొరుకుతారట ఒకరోజు, అగ్నిలో యాచన పడతారు. అది తప్పించడానికి ఈయన వచ్చి నీకు ముక్తిని ప్రసాదించిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునే గాక. 31 చదివామా? నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నా. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనడానికి, తిరిగి వచ్చినప్పుడు ఎలాగున్నాడు ఈ భాగంలో మనం చూస్తున్నాం. కనబడినప్పటికీ చూపిన వాడై తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాగున్నాడమ్మా? విధేయత గలవాడై తనను తాను తగ్గించుకొని పరలోకానికి. ప్రభువే అంత సిద్ధపడి వెళ్తే నీ సిద్ధపాటు నా సిద్ధపాటు కుదరదు, ఇంకా సాలదా? ఆయనలో పాపం ఉందా? ఆయనలో దోషం ఉందా? ఎవడైనా చూపించగలడా? మరి ఏమీ లేనోడే అంత తగ్గించుకుంటే మన బ్రతికంతా పాపమే కదా. మరి మనం ఎంత పడి ఆడవాలి దేవుని దగ్గర? పోటీతత్వం. ఆవిడ గంట ప్రార్థన చేస్తే నేను గంట ప్రార్థన చేస్తానని కాదు, ఆవిడ 600 కొంటే నేను 1200 చీర కొనుక్కోవాలి. లోక సంబంధమైన వస్తు వాహనాల కొరకు ఊరికి ఏతన మాయా. నువ్వు ఇల్లు కడితేనే కానీ కుదరదు అన్నది ఒక విశ్వాసి. అప్పో సొప్ప చేసి ఇల్లు కట్టాడు.
టైల్స్ ఎత్తేనే కానీ నేను ఇంట్లోకి దిగడానికి ఒప్పుకోను. టైల్స్ వేయించాడు. పుట్టి ఎడితేనే కానీ కుదరదా, పుట్టి ఎట్టిచ్చాడు. ఏం కావాలి అన్నీ చేయించేసుకుంది. మాయ అన్న గవర్నమెంటా? మాయ ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ డబ్బులు? అప్పు చేసి తెచ్చాడు. అప్పులు అందరూ వచ్చి అరుస్తూ ఉంటే ఒకరోజు ఇల్లు అమ్మేసి ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. బ్రతికంత అప్పులమయం. లోకం 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 వాళ్ళకి ఎలాగ ఉంది నాకు అలాగే ఉండాలి, వీళ్ళకి ఎలాగ ఉంది నాకు అలాగే ఉండాలి, వాళ్ళకి ఎలాగ ఉండాలి. ఇంకా వాళ్ళకి ఎలాగున్నా వీళ్ళకి ఎలాగన్నా కాదు. పాపినైనా నేను పరలోకానికి వెళ్ళడానికి నేను ఏమై ఉండాలో ఆ విధంగా అయ్యుండు, ఉండేదానికి ప్రయత్నం చేయి. తప్పదు, బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. చెప్పండి అమ్మా, బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. కొత్తగా కొడుకు పెళ్లి చేశారు, మనవడ పుట్టిదాకా ఉంచవా అంటే ఉంచడం, ఆయనకి ఇష్టం లేకపోతే ఉంచడం, రా అంటే పోవడమే. మనకు తెలియక ఆయుష్ ఇచ్చి ప్రభా, ఆయుష్ ఇచ్చి ప్రభా, ఆయుష్ ఇచ్చి ప్రభా అని మన ఆయుష్ను పొడిగించుకుంటాం. కానీ ఈ పొడిగించుకున్న ఆయుష్ అంతా కోడల చేత, కొడుకుల చేత, మనవల చేత, అల్లుల చేత తన్నించుకోవడానికే. ఈ ఎక్స్టెన్షన్ లైఫ్ ఏదైతే ఉందో అది మానసికంగా క్షోభ అనుభవించడానికే తప్ప సుఖం అనుభవించడానికి కాదు. రమ్మన్నాడంటే వెళ్ళిపోతే ఈ కష్టాలు ఎందుకు ఉంటాయమ్మా, ఈ బాధలు ఎందుకు ఉంటాయమ్మా? ప్రభువా రిక్వెస్ట్ నాయన, ఇంకొక 10 years నాయన, ఓకే అన్నాడు అనుకో, గ్రాండ్ సక్సెస్. ఏది శాంక్షన్ చేసేసాడట, లైఫ్ 10 years శాంక్షన్ చేశాడు. ఇంకక్కడి నుంచి బతుకు జీవుడా అని, రేపటికి ఎలాగా, ఈ రోజుకి ఎలాగా, చుట్టం వస్తే ఎలాగా, బంధువు వస్తే ఎలాగా, ఏమి జీవితం రా నాయనా, ఈ బతుకు ఏం బతుకురా బాబు అనుకొని బ్రతికే బ్రతుకు మనకు అవసరమా? టైం అయిందంటే థ్యాంక్ యూ ప్రభు అని చెప్పగలగాలి. చెప్పగలమా? చెప్పగలం. ఎందులో ఎంతమంది చెప్తారు చూద్దాం. అంటే ఇప్పుడు వెళ్ళిపోమని కాదు, నేనేం తీసుకుపోవడానికి టికెట్లు స్లిప్పులు పెట్టుకొని రాలేదు. ఆయన టైము అయితే నేను రెడీ అని నిన్ను నీవు ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకోగలిగినాడు. ఆ లైఫ్ ఆనందదాయకంగా ఉంటుంది. ఒక అమ్మాయిని చూశాను పెళ్ళి అవ్వకముందు. అంటే చాలామంది అమ్మాయిలు చూస్తున్నాను, ఒక అమ్మాయిని చూశాను. ఏమే ఎదిగొచ్చావు, గాడిదిలా ఉన్నావు, కసలు తొడవా అంటే ఏమన్నా ఆయిల్ లేటి, ఎందుకు కసలు తొడదు? ఆ ఇల్లు ఆవిడది కాదంట. మరి నీ ఇల్లు లేదంటే నా ఊరి దగ్గరికి పోతాను, అక్కడ దొరుకుతుందంట కస, ఇక్కడ దొరకదంట అమ్మగారి ఇంటి దగ్గర. నా అన్న వస్తాడు, తమ్ముడు వస్తాడు, అన్నయ్యలు వస్తారు, వంట చెయ్యే అంటే ఈ నాయిల్ లేటి, ప్రతిదానికి నాయిల్ లేటి, నాయిల్ లేటి, నాయిల్ లేటి. ఈవిడ ఇల్లు కాదంటే ఈవిడ చేయదంట. కొన్ని సంబంధం కుదిరిందా ఇంకా లేదంట. సంబంధం కుదరలేదట, ఈవిడ ఇల్లు కాదంట, పని చేయదంట. ఆవిడకున్న ధైర్యం ఏంటంటే ఏదో ఒక రోజు నేను ఆడికి వెళ్ళిపోతా. ఈ గాలిలో మొగుడిని చూసుకొని ఆవిడ ధీమా. ఆవిడ లాంటి విశ్వాసం మనకు ఉండాలి. అమ్మా ఇక్కడ నాకేం పని, నా పని అంతా అక్కడ. కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళలో ఆనందం వస్తుంది, కన్ఫర్మ్ కాకపోతే దుఃఖం వస్తుంది. 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు పాస్ అవుతానన్న ధీమా ఉన్నవాడు మక్కువలు ఎలాగుంటుందంటే 1000 వాళ్ళు వెలిగించినట్టు ఉంటుంది. డౌట్ ఉన్నవాడు ముఖం ఎలాగుంటుందో తెలుసా? అమ్మ బాబోయ్ చూడలేము, రిజల్ట్ రాకముందే అలాగైపోతాడు. ఈరోజు క్రైస్తవులు ముఖాలు కలకల్లాడాలంటే వాళ్ళు అటువైపు చూసి తనను తాను దేవునికి అప్పగించుకొని ఆ నిరీక్షణ వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖాల్లో వెలుగులు విరాజిల్లుతూ ఉంటాయి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో అందమైనది ఈ లోకమా, అసమానమైనది, ఎల్లప్పుడూ
ఈ మధ్యలో మన మధ్యలో శవం ఉంటేనే కానీ ఈ పాట రాదేమో. శివ వెనకాతలు పాడటం అలవాటు చేసేసుకొని శవం లేక పాటలు రావట్లేదు మనకి. పరలోకము నా దేశము, పరలోక మాయాలోకమే. ఇది అక్కడ పాడాల్సిన పాట. గత్యంతరం లేక ఇది వెనకాల పాడుతున్నాం. తాగుబోతాడు వెనకాతల, ఈ గయ్యాలి వెనకాతల, ఈ మారు మనసు లేని దాని వెనకాతల ఈ పాట పాడుకొని మనం వెళ్తున్నాం. కర్మ కాలిపోయి హల్లెలూయా చెప్పండి, ఇంకా చెప్పండి. మనం ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు తన యొక్క ఆత్మను అప్పగించుకోవడానికి ఎంత సిద్ధపాటు కలిగినటువంటి వాడో అంత సిద్ధపాటి. రోమపత్రిక 12:1 పడాలి, అనుభవించక తప్పదు 3 గంటల వరకు. రోమపత్రిక 12:1. బతిమలాడుకుంటున్నాము, చాలండోయ్, బతిమలాడుకుంటున్నాము. ఏమని? సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకోండి అని బ్రతిమలాడుతున్నాం. ఓ పాస్టర్ గారు, ఆయన పేరు దానియేలు గారు, మంచి ప్రార్థనా పరుడు, చోడవరంలో సేవ చేసేవారు. ఆ తర్వాత నాగులాపల్లిలో సేవ చేశారు. మన నర్సీపట్నం నుంచి వెళ్ళిపోయాడు అతను. ఆయన పేరు దానియేలు గారు. విశ్వాస వీరుడు అని చెప్పాలి, మంచోడు. మా బంధువులు చిన్నాన్నగారు అవుతారు ఒక ఆయన. ఆయన దగ్గరికి వచ్చి, ఆచార్య గారు వాక్యం వింటున్నారు, నన్ను ఆహ్వానిస్తున్నారు, వచ్చినప్పుడల్లా మంచి భోజనం పెడుతున్నారు, కానుకిస్తున్నారు, నాకు సంతోషం లేదండి. ఆయన కుర్చీలోంచి దిగి ఆచార్య గారి కాళ్ళు పట్టుకొని, మా చిన్నాన్నగారి కాళ్ళు పట్టుకొని ఏమన్నాడో తెలుసా? దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, మీరు బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం పొందండి మహాప్రభు, దేవుని బిడ్డగా మారండి, ఎంతకాలం బాప్తిస్మం లేకుండా ఉంటారని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడట. ఎందుకో ఏమో తెలియదు. వారం రోజుల తర్వాత ఈయన చనిపోయాడు. జ్ఞాపకార్థ కూడికి ఏర్పాటు చేసినప్పుడు నేను కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడానండి, ఇన్ని బాప్తిస్మం పొందడానికి ఇష్టపడలేదండి. హెచ్చరికలు వస్తూ ఉంటాయి సిద్ధపడమని. ఏదో పాస్టర్ గారు అలాగే చెప్తారులే అని అనుకుంటే, సిద్ధపడకపోతే టైం లేదు. నువ్వు బయలుదేరాల్సిన ట్రైను ఆల్రెడీ బయలుదేరిపోయింది. దేవునికి మహిమ కలుగునే గాక. హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటే, పలానా ట్రైన్కి నేను వెళ్ళాలని రిజర్వేషన్ చేసుకుంటే, ఇక్కడి నుంచి తుని నేను వెళ్ళటానికి 1.5 గంటలు పడుతుంది. అర్థమవుతుందా? ట్రాక్లు నేను చెక్ చేసుకుంటే ఆల్రెడీ భువనేశ్వర్లో ట్రైన్ బయలుదేరిపోయింది. నిన్న బయలుదేరిపోయింది ఆ ట్రైను. దాన్ని ఎవ్వడూ ఆపలేడు. ఇంకా బయలుదేరలేదు కాదు, ఆల్రెడీ నిన్న బయలుదేరిపోయింది. ఇంకొక 2 గంటల్లో తుని వస్తుంది. ఇప్పుడు నేను బయలుదేరి బట్టలు సర్దుకొని పరుగున నాగార్జున బస్ స్టాండ్లో దింపుతావా, సమయలు రైల్వే స్టేషన్లో దింపుతావా, టైం అయిపోతుంది. అమ్మా కుమారి, టైం అయిపోతుందమ్మా, నేను బయలుదేరాలి. సిద్ధపడవలసిన సమయం ఇది, సిద్ధపడవలసిన సమయం ఇది. తినడానికి తాగటానికి టైం లేదు. చాలా సర్దుకోవాలి. హిజ్కియా
నీ టైం అయితే అయింది కానీ నీ సర్దుకోవడం అవ్వలేదయ్యా, సర్దుకోవడం అవ్వలేదు. ట్రైన్ బయలుదేరిపోయింది, 1 గంటలో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆగబోతుంది. చెప్పురావయ్యా. దైవ సేవకుడిని పంపించాడు. ఆ సేవకుడిని కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, దేవుడు చెప్పమన్నాడు, బయలుదేరి. వినలేదు. ట్రైన్ వెళ్ళిపోయింది. చాలా మంది నష్టపోతూ ఉన్నారు. దేవుడు అవకాశాలు ఎన్నో ఇస్తున్నాడు, అవకాశాలు వదిలేసుకుంటున్నారు. భూమి ఆకర్షణ చూసి ఇదే శాశ్వతమని భావించి నిత్యమైన దాన్ని వదిలేసుకుంటున్నారు. ఎక్కడ నీకు ఆ వేదన? నేను వెళ్ళిపోతే నా అంతటి శ్రద్ధ నా కుటుంబీకుల పట్ల ఎవరు కనపరుస్తారు? ఎవరు చూస్తారు? గనక నువ్వు సిద్ధపడు. భార్యను సిద్ధపరచు, పిల్లల్ని సిద్ధపరచు, మనోళ్ళు సిద్ధపరచు, మనవరాళ్ళు సిద్ధపరచు. వీలైతే అవకాశం ఉంటే మనం అందరం ఒకే కంపార్ట్మెంట్లో వెళ్ళిపోతాం. అటువంటి రోజుల్లో ఉన్నాం. యుద్ధాలు జరగబోతున్నాయి, యుద్ధ సమాచారాలు వింటున్నాం. భయంకరమైన తెగుళ్ళు మరలా భూమి మీదకి వస్తున్నాయి. కుటుంబాలే కొట్టుకుపోయాయి. నా ప్రయాణం ఏ విధంగా దేవుడు సిద్ధపరిచాడో నాకు తెలియదు. నా ఇంటి వారిని సిద్ధపరచుకోవడానికి కనికరమగలిగిన దేవుడు 15 సంవత్సరాలు టైం ఇచ్చాడు ఆయనకి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇంటిని గూర్చిన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19వ వచనం. దేవునికి మహిమ కలుగునే గాక. మళ్ళా గట్టిగా చదవండి. సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు శరీరాలా ఆత్మలా. ఇందాక చదివాం, దావీదు ఏమన్నాడు కీర్తనలో 84లో? నా ఆత్మను అప్పగించు. క్రీస్తు ఏమన్నాడు? నా ఆత్మను అప్పగించున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు ఈ భక్తుడు పిలిపిలికి రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రికలు పేతురు ఏమంటాడు? నీ ఆత్మను దేవునికి అప్పగించుకో. శరీరానికి రుద్దిన కాడికి చాలులే, చాలా రుద్దాం. మ్యాచింగ్లు చాలు, పక్కన పెట్టండి. ఆత్మ ఇప్పుడు ఉన్న పాటున రమ్మంటే వెళ్ళటానికి అంత సంసిద్ధత కలిగి నీ ఆత్మ ఉందా? ఒకవేళ అలా ఉంటే కూర కోసం గొడవ పడవు కదా, పట్టుచీర కోసం గొడవ పడవు కదా, నువ్వు పప్పు గచ్చు కోసం గొడవ పడవు కదా, కూల్ డ్రింక్ కోసం గొడవ పడవు కదా, ఆహార పదార్థాల కోసం గొడవ పడవు కదా, వస్తు వాహనాల కోసం గొడవ పడవు కదా. ఎందుకంటే ఇవన్నీ నీకు అనవసరం. ఇక్కడికి నీకు పని ఏముంది? అక్కడ అప్పగించుకోండి. చెప్పండి, ఆత్మలను అప్పగించుకోండి. ఎవరు అప్పగించుకోవాలి? మనమే. శరీరానికే బలహీనత కానీ ఆత్మ సిద్ధమే అన్నాడు పౌలు. రెడీ అని చెప్పాలి. బట్టలు, మ్యాచింగ్లు, ఉంగరాలు, మోడల్స్, జొంకాలు ఊగుతున్నాయా లేదా, మోగుతున్నాయా లేదా, పట్టీలు. టైం లేదు. నువ్వు ఎంత రెడీ చేసినా అది ఇక్కడే ఉండిపోద్ది. ఇక్కడ శరీరాలు కాదు కదా అప్పగించుకునేది. చెప్పండి, ఆత్మలో
ఆత్మకి జుంకాలతో పనేటండి, గోల్డ్ వాచ్తో పనేటి? ఆత్మలు కదా. ఆత్మలను అప్పగించుకొనడి. దేవునికే మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3:16. ప్రేమించాడు. ఇప్పుడు తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పాడు కదా యేసుక్రీస్తు. అప్పగించుకుంటాడు కదా. ఈయన వచ్చాడు అనే దానికి అర్థం ఏంటంటే ఆయన రాలా, నేను పంపించాను అంటున్నాడు. చెప్పండి. ఆయనట పంపించాడట. క్రీస్తుని నీ దగ్గరికి పంపించాడు. ఇక్కడ యేసు లోకముని ఎంతో ప్రేమించాడని రాసి ఉంటుంది, కానీ తండ్రి అయిన దేవుడే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. మళ్ళీ చదవండి, ఆ మాట చదివితే అలా కనబడుతుంది. దేవుడు లోకాన్ని ఎంతో పంపించాడు. నశించిపోకూడదని కుమారుడైన క్రీస్తుని ఎవరు అనుగ్రహించారు? ఇప్పుడు యేసుక్రీస్తు లోకాన్ని ప్రేమించాడా, తండ్రి లోకాన్ని ప్రేమించాడా? చెప్పండర్రా. ఆయన నిన్ను ప్రేమించి కుమారుణ్ణి బలి చేశాడు. మల్లెపూ లాంటి ఆయన, ఏమంటే సుందరుడైన ఆయన, ధవలవర్ణుడైన ఆయన, అల్లారుముద్దిగా తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండవలసిన ఆయన యువరాజును బలిచ్చాడు నీకోసం, నా కోసం. కారణం ఏంటంటే తండ్రి నిన్ను ఎందుకు ప్రేమించాడంటే నిన్ను మట్టి పిసికి మహిమ రూపముగా అలంకరించుకున్నాడు. నన్ను చేసింది నా యేసయ్యే. నన్ను ఎవడికి నచ్చినా ఎవడికి నచ్చకపోయినా నేను నా రూపమును నా దేవుడు చేశాడు, అందును బట్టి నేను దేవునికి మహిమ చెల్లించవలసిందే. ఒకవేళ మా ఆవిడతో వాళ్ళ ఫ్రెండ్ మీ ఆయన ఇలాగుంటే బాగుండునే అని ఒకవేళ ఎవరితో అన్నది అనుకోండి, పిల్లలకు నచ్చుతారు కానీ పక్క వాళ్ళకి నచ్చరు, చెలికత్తెలకు నచ్చరు మొగుళ్ళు. కాపురాలు కూలిపోవడానికి కారణం ఏంటంటే ఈ దరిద్ర కొట్టేదోలే. అది బాగానే ఉంటాడండి అడు. ఈ పక్కదంటది సామెలు గారు ఆల్రెడీ ఎలాగుంటే బాగును, ఆయన్నేమో ఆయన పిసికి చేశాడంట. చెప్పండి, చెప్పు. ఆయన నేలమంటితో పిసికి ఓ రూపంలోకి చేశాడు. ఆయన నచ్చి అలాగ ఉండాలని చేశాడు, అలా చేశాడు. ఆయన నేను ఉండాలా ఉన్నాను చేశాడు. చేసి నన్ను రక్షించడానికట ఆయన కొడుకుని పంపించాడట. చెప్పండి ఈ మాట. చేసింది ఆయన, నన్ను రక్షించడానికి వాళ్ళ అబ్బాయిని పంపించాడు. ఇంకంతకంటే ప్రేమ ఏం కావాలరా? దేవుడి ప్రేమ భూమి మీదకి అంతగా ప్రేమించి నీ కొరకు తన కుమారుడిని త్యాగం చేసి ఈ భూమి మీదకి పంపించి నిన్ను రక్షించడానికి అగ్నిలో నుంచి లాగినట్టుగా చేయి పట్టి నిన్ను పైకి లేవనెత్తితే ఆ తండ్రి ప్రేమ నీకు కనబడలేదా? ఆదివారం ఎగ్గొట్టేస్తావు, శుక్రవారం ఎగ్గొట్టేస్తావు. ఎవడైనా పావలా పెళ్లి కార్డు ఇచ్చేస్తే రూపాయన్నర జాకెట్ మాకు ఉన్నది ఆఫర్ అంటే గుడిదిలేసిపోతాం. యేసుక్రీస్తు ఒక్కడే నిన్ను ప్రేమించలేదు, ఈ విషయం అర్థం చేసుకో. ఆయన ఒక్కడే నిన్ను ప్రేమిస్తే నిన్ను కొన్నిసార్లు దాస్తాడు. ఆయన నీ తప్పిదాలు దాచిపెడతాడు మనం ఆరాధన చేసి ప్రభు. కానీ నిన్ను ప్రేమించి నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను రక్షించడానికి తన కుమారుని పంపించిన తండ్రి ఎలాంటి తెలుసా? సమస్తము ఎరిగిన వాడు. 139వ కీర్తనలో పిండముగా రూపింపబడక మునిపే నువ్వేంటో ఆయనకు తెలుసు. నీ తలలో వెంట్రుక కూడా బాగుగా ఎరిగినటువంటి వాడు. ఆయన్ని మాయ చేయలేం, ఆయన్ని మాయ చేయలేం. మా ఆవిడ్ని నేను మాయ చేస్తాను, అలా ఆవిడ్ని ఆయన మాయ చేస్తాడు. నేను మిమ్మల్ని మాయ చేయగలను, మీరు కూడా నన్ను మాయ చేయగలరు. ఎవరిని చేయలేము? ప్రభు అయిన తండ్రి అయిన సర్వలోకనాథుడైన దేవుణ్ణి మాయ చేయలేం. అనుకుంటున్నావు చూడొచ్చాడా అని. అననీయ సఫీరాలు అనుకున్నారు, గెహజీ అనుకున్నాడు,
నా గురువు గారికి ఈ సంగతి తెలుస్తుందా? సఫీరా నిన్ను వీళ్ళిద్దరు అనుకున్నారు, పౌలు గారికి ఈ సంగతి తెలుస్తుందా? మాయ చేశారు అనుకున్నారు, మాయమైపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నిన్ను ప్రేమించటం కాదు, ఆయన తండ్రే నిన్ను ప్రేమించి ఆయన కుమారుణ్ణి నీ దగ్గరకు పంపించాడు. ఇది మర్చిపోకూడదు, చచ్చే వరకు మర్చిపోకూడదు. ఈ మాట చాలా అమూల్యమైంది. నాకు ఇప్పుడే అర్థమైంది. యేసు ఒక్కడే నన్ను ప్రేమించాడు అనుకున్నాను నేను. యేసు కాదట, అడి బాబు నా తండ్రి ప్రేమించి ఆయన కుమారుణ్ణి నా దగ్గరికి పంపించి నన్ను సంరక్షించి ఆయన ఒళ్ళో కూర్చోడానికి. పంపకాల దగ్గర అన్నదమ్ములు ఎలా ఉంటారో తెలుసా? పంపకాల దగ్గర అన్నదమ్ములు ఎలా ఉంటారో తెలుసా? తండ్రితో సమానంగా నేను ఉండాలనుకుంటాడు, కానీ నా తమ్ముడు ఉండడానికి నేను ఇష్టపడను. యేసుప్రభు గుణగణాల్లో ఒక గుణం చెప్పాలని మీకు అనిపిస్తుంది, మీకు చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఇద్దరు తోటికోడళ్ళు వాళ్ళ మామగారు ఆస్తి ఇద్దరూ సమానంగా అనుభవించాలని అనుకోరు. ఎక్కడో కొంచెం పిసరా తనకు మిగలాలనుకుంటారు. తండ్రి అయిన దేవుడు, ఎప్పటి నుంచో ఉన్న కుమారుడైన క్రీస్తు, బాబేలు గోపురం చుట్టానికి వచ్చిన క్రీస్తు, భూమి మీద నరులను తయారు చేసినప్పుడు ఉన్న క్రీస్తు, ఈరోజు చెడిపోయిన నరుడు, పడిపోయిన నరుడు, భ్రష్టుడైపోయిన నరుడు బాగవడం కోసం, నానా నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా, వాడు నా కుడిపార్శ్వంలో కూర్చుంటాడంటే కుమారుడని క్రీస్తు ఏమనుకోవాలి తెలుసా? తండ్రి నీ కుడిపార్శ్వంలో నేను కదా కూర్చోవాలి, వాళ్ళు వచ్చి కూర్చుంటే నాకు చోటు ఎక్కడా? ఏ విధంగా నేనే క్రీస్తునైతే ఏం చేస్తానో తెలుసా? ఒక్కడు పరలోకం రాకుండా చేసేస్తాను. ఎందుకంటే నా తండ్రి చోటు నాకే దక్కాలి. కానీ క్రీస్తు ఎంత మంచోడు తెలుసా? ఎంత మంచోడు తెలుసా? తండ్రి నీవు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో నా యందు విశ్వాసం ఉంచినారు కూడా అలాగే ఉండేటట్లు నాకు అనుగ్రహించు అన్నాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పాలి. ఏమిస్తే ఏం చేస్తే ఆయన రుణం తీరుతుందండి? పిసిని గుట్టెలం అయిపోయి ప్రభు ప్రేమ గ్రహించక, దేవుని వాక్యం లెక్క చేయక మనం లోకాన్ని ప్రేమించి లోకస్తులుగా మారిపోతున్నాం. కానీ చెప్పండి, ఆయన నీ కొరకు ప్రయాసపడినంత భూమి మీద ఎవ్వడు ప్రయాసపడాల. యోహాను సువార్త 10వ అధ్యాయం 18 వచనం. చివరిగా ఇక చెప్పమన్నా చెప్పను. చాలామంది కేకులు పంచుకున్నారంట. యేసు చచ్చిపోయాడు, దరిద్రం ఎదిరిపోయింది లోకానికి అని. ఈయన అంటాడు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవడును నా ప్రాణమును తీసుకొనలేడు, నా అంతటి నేనే ప్రాణం పెట్టడానికి వచ్చాను. నేను రెడీ నేను మీకోసం చనిపోయింది. ఎవడో చంపేశాడు, ఇక దరిద్రం వదిలిపోయిందని అనుకుంటున్నారు రోమా సైనికులు, యూదులందరూ. లేదా నన్ను ఎవ్వడూ చంపలేడు, నేను మీకోసం చచ్చిపోవాలనుకున్నాను, చచ్చిపోయాను అంతే. మిమ్మల్ని మరలా తీసుకెళ్ళడానికి బ్రతకాలనుకున్నాను, బ్రతికాను. మిమ్మల్ని అందరినీ ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకునే వరకు నేను నిద్రపోను. ఇక నీ మందిరం ఎవడ కూలగొడతాడు, నీ విశ్వాసాన్ని ఎవడ పాడు చేస్తాడు చెప్పండి? సమాప్తమైనది. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా